సో గైస్ ఈ రోజు మీకు అద్భుతమైన ఒక యాప్ గురించి చెప్తున్నాను. ఈ యొక్క యాప్లో మీరు ఇన్వెస్ట్ చేశారంటే ఖచ్చితంగా డబ్బులు అనేది మనీ ఎక్కువగా అయితే అవుతాయి. అదేవిధంగా వీళ్ళు మనకు ఒక 3 ప్రిడిక్షన్స్ అనేవి కరెక్ట్గా చెప్తారనమాట. వాళ్ళు చెప్పినప్పుడు వాళ్ళైతే ఆన్లైన్లోకి అయితే వస్తారు. అండ్ అదేవిధంగా వాళ్ళ గ్రూప్ అయితే ఉంటుంది. ఆ యొక్క గ్రూప్లో వాళ్ళు పెట్టమనే దాని మీద పెట్టినట్టయితే ఖచ్చితంగా నీకు మనీ అయితే వస్తుంది. ఇప్పుడు నేను చూపిస్తాను మీకు ఏ విధంగా అండ్ ప్రిడిక్షన్ చేయాలనే దాని గురించి. ఇంకొంచెం మీకు అవగాహన ఉందంటే ప్రిడిక్షన్ మీద మీ యొక్క తెలివితోటి ఇంకొంచెం ఎక్కువ కూడా సంపాదించుకోవచ్చు. సో దీనికి ఏం చేయాలంటే ఇక్కడ మీరు మొబైల్ నెంబర్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. అదేవిధంగా పాస్వర్డ్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది, రిజిస్టర్ చేసుకోవాలి. అదేవిధంగా ఇక్కడ మొబైల్ నెంబర్ ఏదైతే ఇచ్చారో ఆ యొక్క మొబైల్ నెంబర్కి ఇక్కడ సెండ్ ఓటీపీ అనేది వస్తుంది అనమాట. నెక్స్ట్ సరికి ఈమెయిల్ అయితే ఉంటుంది. ఈమెయిల్ మీద అయితే మీరు ఇచ్చుకోవాల్సి ఉంటుంది మీ వర్క్ ఈమెయిల్. అదేవిధంగా రిజిస్టర్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు నేను రిజిస్టర్ అవుతాను, తర్వాత ఒకసారికి లాగిన్ అయ్యి మీకైతే హోమ్ స్క్రీన్ అయితే చూపిస్తాను, వెయిట్ చేస్తూ ఉండండి. ఇక్కడ వచ్చేసరికి మనం లాగిన్ అయితే అవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ లాగిన్లో వచ్చేసరికి ఏదైతే మీరు మొబైల్ నెంబర్ అయితే ఇచ్చారో ఆ యొక్క మొబైల్ నెంబర్ తోటి అలాగే పాస్వర్డ్ ఏదైతే ఇచ్చారో ఆ పాస్వర్డ్ తోటి మీరు ఇక్కడ వెళ్ళాల్సి ఉంటుంది అనమాట. సో ఇప్పుడు నేను లాగిన్ అయ్యి మీకు అయితే ఇంటర్ఫేస్ అనేది చూపిస్తాను. ఈ విధంగా మనం లాగిన్ అయ్యేటప్పుడు ఇక్కడ వచ్చేసరికి క్యాప్చా అయితే అడుగుతుంది. క్యాప్చా మీకు అర్థం కాకపోతే దాని మీద క్లిక్ చేసినట్లయితే టోటల్గా చేంజ్ అవుతూ ఉంటుంది. అప్పుడు మీకు అర్థమైన క్యాప్చాని మీరు ఇక్కడ టైప్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా మీకు లాగిన్ అయిపోయిన వెంటనే మనకు ఇక్కడ ఫౌండెడ్ 1999 అని, అదేవిధంగా ఇది ఇండియన్ సన్ గేమ్ కో లిమిటెడ్ అని వీళ్ళ గురించి కొంచెం ఇచ్చారు. ఒకవేళ మీకు చదువుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఒకసారి మీరు చదువుకోండి. ఓపెన్ చేయగానే మనకు ఇలా స్క్రీన్ అనేది ఉంటుంది అనమాట, హోమ్ స్క్రీన్. ఈ హోమ్ స్క్రీన్ లో మనకు వచ్చేసరికి టాప్ పోర్షన్ లో ఇన్వెట్ ఫ్రెండ్స్ అయితే ఉంటుంది. ఇన్వెట్ ఫ్రెండ్స్ మీరు చేసినట్లయితే మీకు కొంచెం అమౌంట్ అనేది యాడ్ అవుతూ ఉంటుంది అనమాట. ఆ యొక్క అమౌంట్ మీరు మీ యొక్క గేమ్ లో అయితే పెట్టుకోవచ్చు. దాని కిందనే మనకైతే రీఛార్జ్ అని, విత్డ్రా అని, బోనస్ అని, అదేవిధంగా చెక్ ఇన్ అని అయితే ఉంది. సో ఇక్కడ మీరు చేయాల్సిందంటే రీఛార్జ్ అంటే మనం మనీని యాడ్ చేసుకోవడం, విత్డ్రా అంటే మన యొక్క బ్యాంక్ అకౌంట్కి విత్డ్రా చేసుకోవడం అనమాట. అలాగే బోనస్ అంటే ఏదైతే ఇన్వెస్ట్ చేసుకున్నామో ఇన్వెస్ట్ చేసిన ఫ్రెండ్స్ని బోనస్ల రూపంలో ఇక్కడ యాడ్ అయితే అవుతూ ఉంటుంది అనమాట. సో అలాగైతే ఉంటుంది. నెక్స్ట్లోకి అయితే వెళ్ళినట్లయితే మనకు ఇక్కడ గేమ్ రూల్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి అనమాట. నేను గేమ్ ఆడేటప్పుడు దీని గురించి క్లియర్గా అయితే చెప్తాను. సో ఇక్కడ ఫ్రెండ్స్ ఇక్కడ మన బోనస్ అయితే ఉంటుంది. బోనస్ అంటే మన ఫ్రెండ్కి రిఫర్ చేస్తూ ఉంటాం కదా, ఆ ఫ్రెండ్కి రిఫర్ చేసిన మనీ అనేది మనకి ఇక్కడ యాడ్ అవుతూ ఉంటుంది అనమాట. సో రిఫర్ ఎ ఫ్రెండ్ అండ్ బీ రివార్డెడ్ అయితే ఉంది కదా. సో ఎంతో కొంత అమౌంట్ అయితే వస్తుంది. ఆ యొక్క అమౌంట్ మీరు విత్డ్రా కూడా అయితే చేసుకోవచ్చు అనమాట మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి. అలాగే మైన్ అయితే ఉంటుంది. ఈ యొక్క మైన్లోకి వెళ్ళినట్లయితే మనకు వ్యాలెట్ అని, బ్యాంక్ అని, ఇన్వెట్ అని, రిఫర్ అయితే ఉంది. అండ్ ఇక్కడ నుంచి కూడా మీరు రిఫర్ అయితే చేసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ ఇన్వెట్ మీద క్లిక్ చేసినట్లయితే మనకు ఇన్వెట్ ఆప్షన్స్ ఈ విధంగా అయితే వస్తూ ఉంటుంది. సో మీరు ఇన్వెట్ అయితే చేసుకోవచ్చు అనమాట ఈ విధంగా. అండ్ ఇంకోటి ఏంటి అన్నట్లయితే ఫ్రెండ్స్ ఇక్కడ బ్యాంక్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. మీరు దీని మీద క్లిక్ చేసినట్లయితే న్యూ బ్యాంక్ కార్డ్ అని, ఇక్కడ మీకు బ్యాంక్ హోల్డర్ అని, బ్యాంక్ అకౌంట్ నెంబర్ అని, ఐఎఫ్సి కోడ్ అని, ఈమెయిల్ అని, ఫోన్ నెంబర్ అనేది అడుగుతుంది. సో అవన్నీ మీరైతే ఇచ్చుకోండి. బ్యాంక్ అకౌంట్ అయితే యాడ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. అదేవిధంగా వ్యాలెట్ అనే వచ్చేసరికి ఇక్కడ మనకు రీఛార్జ్ అని అయితే ఉంది. అంటే మనం బ్యాంక్ మనీని యాడ్ చేసుకోవడం గేమ్ ఆడడం కోసం. విత్డ్రాల్ అయితే ఉంది, మన యొక్క గెలుచుకున్న మనీని విత్డ్రా చేసుకోవడం. అండ్ అదేవిధంగా ఇక్కడ వచ్చేసరికి మై బ్యాంక్ అయితే ఉంది, ఏదైతే మన బ్యాంక్ అకౌంట్ యాడ్ చేసుకోవడం ఇలా అయితే ఉంటుందన్నమాట. రీఛార్జ్ అనేది ఇక్కడ మనకు 500, 1000, 3000, 5000, 8000, 10,000, 20,000, 30,000 అయితే ఉంది. సో మీరు 500 కానీ, 1000 రూపీస్ కానీ, 2000 రూపీస్ కానీ ఇలా అయితే యాడ్ అయితే చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ ఇన్వెస్ట్ అయితే 2000 రూపీస్ అయితే చేశాను అనమాట. ఈ 2000 రూపీస్ మన బ్యాంక్ అకౌంట్ నుంచి అయితే కట్ అవుతుంది. ఇక్కడ యూపీఐ ట్రాన్సాక్షన్స్ అనేవి అవైలబుల్గా అయితే ఉన్నాయి. జీపే అయినా అవైలబుల్గా అయితే ఉంది, ఫోన్పే అయినా అవైలబుల్గా అయితే ఉంది. అదేవిధంగా మనకు పేటీఎం కూడా అవైలబుల్గా అయితే ఉంది. ఇవన్నీ యూపీఐ నుంచి మనం ఈ యొక్క 2000 రూపీస్ అయితే కట్ అయితే చేసుకోవచ్చు. ఈజీగా సింపుల్ వే అయితే ఉంటుంది. అదేవిధంగా మనీని విత్డ్రా చేసుకోవడం చాలా సులువుగా అయితే ఉంటుంది. అది కూడా మీకు అయితే చూపిస్తాను. రీఛార్జ్ అనేది చేయడం అయితే జరిగింది. ఇప్పుడు మనం మనీని గేమ్ లో అయితే పెట్టి చూద్దాం. ఇప్పుడు మనం ఇన్వెస్ట్ ట్యాబ్ లో అయితే ఉన్నాం. ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ అనేది చేయాల్సి ఉంటుంది. పైన ట్యాబ్ లో మీరు చెక్ చేసినట్లయితే మనకు సెకండ్స్ అనేవి రన్ అవుతుంటాయి. 30 సెకండ్స్ లోపే మనం అయితే ఇన్వెస్ట్మెంట్ అయితే చేయాలి. ఇక్కడ ఎలా ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే జాయిన్ గ్రీన్ అని, జాయిన్ రెడ్ అని, జాయిన్ వైలెట్ అని అయితే ఉంది కదా. ఈ యొక్క జాయిన్ వైలెట్, జాయిన్ గ్రీన్, జాయిన్ రెడ్ లో వీళ్ళు ప్రిడిక్షన్ గ్రూప్ అనేది ఒకటైతే రన్ అయితే చేస్తున్నారు. దాని యొక్క లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను. దాని మీద మీరు క్లిక్ చేసి జాయిన్ అయితే అవ్వండి. అండ్ ప్రిడిక్షన్స్ వీళ్ళు ఎప్పుడు ఇస్తారో ఆ టైంకి మనం గేమ్ అనేది ఆడుతూ ఉండాలి. ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే మనం ఖచ్చితంగా 100కి 100% మనం మనీ అనేది పొందొచ్చు అనమాట. సో ఫ్రెండ్స్ ఇక్కడ జాయిన్ గ్రీన్ మీద క్లిక్ చేసినా కానీ మనం 10 రూపీస్ నుంచి 1000 రూపీస్కి, జాయిన్ రెడ్ మీద 10 రూపీస్ నుంచి 1000 రూపీస్కి, జాయిన్ వైలెట్ మీద కూడా 10 రూపీస్ నుంచి 1000 రూపీస్ వరకు అయితే మనం ఇన్వెస్ట్ అయితే పెట్టొచ్చు. సో దీని ప్రకారం మీరు ఎంత పెట్టుకోవాలనుకుంటే పెట్టండి. ఫస్ట్ ప్రిడిక్షన్ వచ్చేసరికి వీళ్ళు జాయిన్ రెడ్ మీద 500 రూపీస్ పెట్టమని అయితే అన్నారనమాట. సేమ్ నేను అదే విధంగా చేయడం అయితే జరిగింది. 500 బదులుగా 1000 రూపీస్ పెట్టాను. పైన మీరు చెక్ బ్యాలెన్స్ లో చెక్ చేసుకోవచ్చు. మనీ అనేది
కట్ అయితే అవుతుంటుంది, మనీ అనేది యాడ్ అవుతూ ఉంటుందన్నమాట. సో ఇక్కడ నేను 1000 రూపీస్ పెట్టాను, అక్కడ మీరు చెక్ చేయండి, మనీ అనేది కట్ అయింది, మనకు ప్లస్ కూడా అయితే అవుతుంది. అండ్ ఫస్ట్ ప్రొటెక్షన్ అనేది హిట్ అయితే అయిపోయింది. అంటే ఫస్ట్ ప్రొటెక్షన్ వీళ్ళు చెప్పింది ఏదైతే ఉందో 500 రూపీస్ పెట్టడం అనేది, నేను ఇక్కడ 1000 రూపీస్ పెట్టాను కదా, మనీ అనేది గెలుపొందాను. నెక్స్ట్ ప్రొటెక్షన్ కూడా వీళ్ళు ఏం చెప్పారంటే జాన్యుడ్ మీద కూడా 500 రూపీస్ పెట్టమని అయితే చెప్పారు. సేమ్ యాసిడీస్గా నేను సేమ్ జాన్యుడ్ మీద కూడా 500 రూపీస్ బదులుగా 1000 రూపీస్ అయితే పెట్టాను అనమాట. సో అక్కడ కూడా నేను హిట్ అయితే ఇచ్చారు వీళ్ళు, సేమ్ ప్రొటెక్షన్ కరెక్ట్ అయితే అయింది. అండ్ థర్డ్ ప్రొటెక్షన్ కూడా జాన్ గ్రీన్ మీద కూడా పెట్టమన్నారు, అక్కడ కూడా 500 రూపీస్, నేను పెట్టింది 1000 రూపీస్. టోటల్గా ఇలా పెట్టంగా నాకు వచ్చిన మనీ ఎంతో తెలుసా, 6000 రూపీస్ అయితే నేను గెలుపొందాను అనమాట. సో ఇలాగా వీళ్ళు ఇచ్చే 3 ప్రొటెక్షన్స్ ఫ్రీగా అయితే ఇస్తారు. ఈ 3 ప్రొటెక్షన్స్ మనకు పర్ఫెక్ట్గా అయితే కరెక్ట్గా అయితే అవ్వడం అయితే జరుగుతూ ఉంటుంది. ఈ 3 ప్రొటెక్షన్లో మీరు వాళ్ళు 500 రూపీస్ పెట్టమన్నారు కదా, 500 రూపీస్ పెట్టండి, అది బెటర్. నేను కొంచెం ఆతురతో అయితే 5000 రూపీస్ అయితే పెట్టాను అనమాట. సో మీరు ఆలోచించి అయితే పెట్టండి, సో ఇలా అయితే పెట్టకండి. అండ్ ఇప్పుడు నేను గెలుపొందిన మనీ ఏదైతే ఉందో ఆ యొక్క మనీని నేను ఈజీగా నా యొక్క బ్యాంక్ విత్డ్రాకి పంపించుకుందాం అయితే వెళ్ళాను. బట్ అక్కడ ఏంటంటే టైం అయితే అయిపోయింది. అంటే మార్నింగ్ నుంచి మొదలు పెట్టుకుంటే 6 వరకు వీలైతే ఉంటారు అవైలబుల్గా. అప్పుడు మనం మనీ అయితే ఒక 15 మినిట్స్లో కానీ మనం అయితే మనీ అయితే పొందొచ్చు. కానీ అప్పుడు ఆల్రెడీ 6 అయితే అయిపోయింది కాబట్టి మనకు మార్నింగ్ అయితే అవుతుంది. నేను మార్నింగ్ పంపించుకున్న ఏవైతే 9000 4000 రూపీస్ అయితే ఉన్నాయో ఇక్కడ చూశారు కదా, వాళ్ళ యొక్క అకౌంట్ నుంచే నాకు రావడం అనేది జరిగింది. ఇక్కడ మీకు ప్రూఫ్ కూడా చూపిస్తున్నాను చూడండి. సో ఇలా అయితే ఉంటుంది. సో గైస్, నేను ఇచ్చిన లింక్ మీద మీరు క్లిక్ చేసి జాయిన్ అయితే అవ్వండి, అంటే రిజిస్ట్రేషన్ చేసుకోండి, తర్వాత లాగిన్ అయితే అవ్వండి. ఇలా మీరు ఇన్వెస్ట్మెంట్ అయితే చేయండి. అదేవిధంగా వీళ్ళు ఏదైతే గ్రూప్ అయితే లింక్ అయితే ఇచ్చారో ఆ గ్రూప్లో జాయిన్ అయితే అవ్వండి. వీళ్ళు మనకు డైలీ 3 ప్రొడక్షన్స్ అనేవి ఫ్రీగా అయితే ఇస్తూ ఉంటారు. ఆ 3 ప్రొడక్షన్ వల్ల మనీ అయితే మనం ఎక్కువగా అయితే చేసుకోవచ్చు అనమాట. గైస్, లాస్ట్ మైన్ అయితే ఉంటుంది. మైన్లో వచ్చేసరికి హెల్ప్ సెంటర్ అయితే ఉంటుందన్నమాట. అంటే హెల్ప్ సెంటర్లోకి వెళ్ళినట్లయితే కంప్లైంట్స్ అండ్ సజెషన్స్ అయితే ఉంటాయి. అంటే మీకు ఏం ప్రాబ్లం ఉందో అనే దాని గురించి అయితే ఇక్కడ మీరైతే రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇంకోటి మెయిన్ ఇంపార్టెంట్ అంటే కస్టమర్ సర్వీస్. ఈ కస్టమర్ సర్వీస్ వాట్సాప్ ద్వారా అలాగే టెలిగ్రామ్ ద్వారా అయితే మనకు ప్రొవైడ్ అయితే చేస్తున్నారనమాట. లింక్ మీద క్లిక్ చేయండి, మీరు డైరెక్ట్ వాట్సాప్ గ్రూప్లోకి అయితే వెళ్ళిపోతారు. అదే లింక్ మీద క్లిక్ చేసినట్లయితే మనకు టెలిగ్రామ్ గ్రూప్లోకి అయితే వెళ్ళిపోతారు. ఈ విధంగా వాళ్ళతో మాట్లాడి మీ యొక్క ప్రాబ్లమ్ని అయితే సాల్వ్ అయితే చేసుకోవచ్చు. గైస్, డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చాను. ప్రతిరోజు 1000 నుంచి 2000 వరకు 3000 వరకు అయితే సంపాదించుకోవచ్చు. బట్ వీళ్ళైతే ప్రిడిక్షన్స్ అయితే ఇస్తారు. ఆ ప్రిడిక్షన్ ప్రకారం మీరైతే కరెక్ట్ అయితే పెట్టండి, అప్పుడు బెటర్గా అయితే ఉంటుంది. ఒకవేళ మీరు ప్రిడిక్షన్ కింగ్ అయినట్లయితే ఖచ్చితంగా మీరు మనీ అయితే ఎక్కువైతే గెలుపొందుతారనమాట. సో లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ కూడా మీరు షేర్ చేసినట్టయితే ఆ యొక్క లింక్ని, సో ఖచ్చితంగా మీకు ఇంకా మనీ అనేది యాడ్ అవుతూ ఉంటుందన్నమాట. అండ్ అదైతే గుర్తుంచుకోండి. ఇదన్నమాట వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇంకో వీడియోలో మేము ముందుంటాను. అప్పటి వరకు బాయ్ బాయ్, సీ యూ, టాటా, టేక్ కేర్, లవ్ యూ ఆల్.